శ్రీకృష్ణవాదం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మా ప్రయాణం మొదలుపెట్టిన అతి తక్కువ కాలంలోనే శ్రీకృష్ణ టాక్స్ వీడియోలకు లభిస్తున్న ఆదరణ, స్పందన మాకెంతో ప్రేరణను అందిస్తోంది. మీరు మన శ్రీకృష్ణవాదం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అన్ని వీడియోలను తప్పకుండా చూసి లైక్ చేసి మీ బంధుమిత్ర సపరివారం అంతటికి షేర్ చేసి మా ప్రతి వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియచేసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాం. ఇవాల్టి ఈ వీడియో ప్రత్యేకమైంది. ఆంధ్రప్రదేశ్లో అసహనం, విద్వేషం పేరుతో మేం చేసిన వీడియో చూసి ఎందరో మిత్రులు స్పందించారు. ఏపీలో ప్రజలను తాలిబన్లా మారిపోయారా అని ప్రశ్నించారు. పరిస్థితులను మీరే చూస్తున్నారు. ప్రశ్నించుకోవాల్సింది, ఆలోచించుకోవాల్సింది, నిర్ణయించుకోవాల్సింది మీరే. అదేవిధంగా శ్రీకృష్ణవాదం వీడియోలను చూసి ప్రతిస్పందించిన జర్నలిస్ట్, రచయిత, గవర్నమెంట్ స్కూల్ ప్రిన్సిపాల్ మిత్రులు ఎంఎస్వి సత్యనారాయణ బాబు గారు ఒక కవిత రాసి పంపించారు. కబర్ది కలం పేరుతో రెగ్యులర్గా రాసి సత్యనారాయణ బాబు పొందిన అటువంటి స్పందనే మేము ఆశించేది. శ్రీశ్రీ చెప్పినట్టు కదిలించి ఒక జాతి పెను నిద్రను వదిలించడమే మా లక్ష్యం. సరే, ఇప్పుడు ఆయన రాసిన కవిత చూద్దాం. కవిత శీర్షిక అధః పాతాళంలోకి జారకముందే. ఒకే ఒక్క సంవత్సరం సినిమా మోజులు వదిలేయండి, యువతకు తమ భవితవ్యం తలుపులు తెరుచుకుంటాయి. ఒకే ఒక్క సంవత్సరం సోషల్ మీడియా జోలికి పోకండి, హృదయాలు ఆలోచించుకుంటాయి. ఒకే ఒక్క సంవత్సరం ప్రభుత్వాలను వాటి పని వాటిని చేసుకోనివ్వండి, వాళ్ళ పటుత్వం బయటకు వస్తుంది. ఒకే ఒక్క సంవత్సరం పోలీసుల డ్యూటీ విషయంలో దూరకండి, శాంతి భద్రతలు పట్టు పొదలు బయటపడతాయి. ఒకే ఒక్క సంవత్సరం బడి టీచర్లకు స్వేచ్ఛనివ్వండి, దారి తప్పిన పిల్లలు దారికొచ్చేది లెక్కలు తేల్తాయి. ఒకే ఒక్క సంవత్సరం అరాజకీయ నేతల వార్తలు చదవకండి, వారి ప్రజాసేవతత్వం నిలకడ నిగ్గు తేల్తాయి. ఒకే ఒక్క సంవత్సరం మత ప్రచారాలు మూలన పెట్టండి, ఎవరి భావాలకు వాళ్ళ భక్తి బలపడతాయి. ఒకే ఒక్క సంవత్సరం జల్సాలకు జెండా ముడిచి ఇంటి కూడు తినండి, ఆరోగ్యాలు హాయిగుంటాయి, మీ డబ్బులు మీ దగ్గర ఉంటాయి. ఒకే ఒక్క సంవత్సరం ఉద్యోగాలు లేక ఊరేగే పిల్లలను తిట్టిపోసి చీత్కరించకండి, వాళ్ళ ఐడెంటిటీ ఎందులోనో పదును పెడతాయి. ఒకే ఒక్క సంవత్సరం ప్లాస్టిక్ను వీలైనంత పక్కన పెట్టండి, మన నేల తల్లి చల్లని ఊపిరి గాలులు తగులుతాయి. ఒకే ఒక్క సంవత్సరం మనదే ఈ భారతదేశం, ఈ దేశానికి మనమేమిద్దాం అనుకోండి, మనసులు మూసిన మహోజ్వల కాంతులు పల్లవిస్తాయి. ఒకే ఒక్క సంవత్సరం ఏ మీడియా కూడా ఊహాగానాలు ఊరేగించకండి, సమాజానికి గణనీయమైన మార్పులు వస్తాయి. ఒకే ఒక్క సంవత్సరం శాసన, అధికార, న్యాయ వ్యవస్థలను వాటి పని వాటిని చేసుకోనివ్వండి, సంచలనాల మహేంద్ర జాల అంశాలు తలుపులు మూసుకుంటాయి. మనకెన్నో పనులున్నాయి. కుటుంబం, ఆరోగ్యం, విధి నిర్వహణ, ఆర్థిక వనరుల జాగ్రత్త, పిల్లల భవిష్యత్తు, పచ్చని ప్రకృతి, సౌందర్య జీవనం, సాంకేతిక లాభాల బాట, దేశ సార్వభౌమత్వ పటిష్టత, వ్యవసాయ, జల, ఆహార సంరక్షణ, విద్య, సంస్కారం, సంస్కృతి పరిరక్షణ, అభిలషణీయ రవాణా, కళా కౌశలం, వీటన్నిటినీ మూతపెట్టి అశుద్ధం పూసుకునే నిర్బంధ కల్పిత మలిన జాలంతో మన వ్యక్తిగత జీవితాన్ని పాతాళంలోకి తొక్కేస్తున్న ప్రతి ఒక్క విష ప్రయోగాన్ని ఒకే ఒక్క సంవత్సరం జోలికి పోకుండా బ్రతుకుదాం. ఆనాడే సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలం మాతరం వందే మాతరం సుప్రజ్యోష్ణ పులకిత యామినీం ఫుల్ల కుసుమిత సుమధర శోభినీం సుహాసినీం సుమధుర భాషిణీం సుఖదాం వరదాం వందే మాతరం. వెలుగులు జిమ్మే భారతీయం, మనం కోల్పోతున్న మన మధుర స్వప్నాలు హంస రెక్కల్లా ఎగురుపుతాయి, మన పిల్లల జీవితాలు బాగుపడతాయి. ఇదే ఆ కవిత. ధన్యవాదాలు సత్యనారాయణ బాబు. మీరంతా కూడా రాజకీయ, సామాజిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక కళారంగాల గురించి చేసే విశ్లేషణాత్మక వీడియోలను చూసి మీ అభిప్రాయాలను నిష్కర్షగా మాకు తెలియచేయండి. మా వీడియోలను మీరు రెగ్యులర్గా చూడటం కోసం శ్రీకృష్ణవాదం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.